స్వాతంత్ర సమరోద్యమంలో విరోచిత పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు ఆశయం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని నాస్ సెంటర్లోని ఆయన విగ్రహానికి తూర్పు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిసి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వేచ్ఛ భారతావని కోసం అల్లూరి బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అంటూ కొనియాడారు. ఈ నివాళి కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు పలువురు అధికారులు, టీడీపీ నాయకులు హాజరయ్యారు. అక్కడ ట్రైబల్స్ కి అక్కడ ఉన్న ట్రెడిషనల్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద కానీ వాళ్ళకి అక్కడ ఉండే పొలాల మీద కానీ అక్కడ వాళ్ళు ఉండడానికి రైట్స్ కానీ అన్నింటినీ కూడా క్వశ్చన్ చేసి రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని రికగ్నైజ్ చేసి ఆయన వాళ్ళ కోసం పోరాటం చేశారు. ఆయన వీరుడుగా పేరుగాంచిన అల్లూరి సీతారామరాజు గారి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి ఆయన నివాళులు అందించడానికి వచ్చాము. ఒక మహోన్నత వ్యక్తి, గిరిజన ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక ఆశాజ్యోతిగా నిలిచారు. బ్రిటిష్ వారిచే అణచివేయబడ్డ ఎందరో ప్రజలకి ఆయన ఒక ఉక్కుపాదాన్ని గుండెల్లో నిద్రపోయేలాగా ఆయన సంస్కరణలు చేయడం జరిగింది. సాయుధ పోరాటమే బ్రిటిష్ వారిని వెనక్కి తిప్పే ఏకైక ఆయుధంగా ఆయన నమ్మారు. విప్లవం ఎప్పుడైనా వర్ధిల్లాలి అనే ఒక నినాదంతో ఆయన ముందుకు సాగారు. ఎప్పుడు కూడా బ్రిటిష్ వారిని ఎలా అణచివేయాలి, ఆయనకున్న తక్కువ వనరులతోనే ఎలా వారిని ఎదుర్కోవాలి అనే క్రమంలో చాలా అద్భుతంగా ఆదివాసుల ఆణిముత్యం, బ్రిటిష్ వారికి ఎదురెడ్డి నిలబడినటువంటి ధైర్యశాలి అల్లూరి సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో కాదు దేశంలో అన్ని చోట్ల కూడా ఆదివాసులు ఘనంగా ఆయన నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆనాడు ఆదివాసుల హక్కుల కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారికి అండగా నిలబడినటువంటి వ్యక్తి మాత్రమే కాకుండా స్వాతంత్ర పోరాటంలో తనదైన శైలిలో స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి నాయకుడు మన అల్లూరి సీతారామరాజు గారు. ముఖ్యంగా